2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసం. వెల్కమ్ టు ముంబై గణేష్ చతుర్థి పార్ట్ 3. ఇంతకు ముందు నేను హైదరాబాద్ నుంచి వీడియో స్టార్ట్ చేసిన, ఈసారి డైరెక్ట్ ముంబై నుంచి స్టార్ట్ చేస్తున్న వీడియో. చలో, మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పరేల్ కి పోగానే మన పాత వీడియోలు అయితే గుర్తొచ్చినాయి. ఇక దాని తర్వాత లాల్బాగ్ మెయిన్ ఎంట్రన్స్ కూడా వచ్చేసింది. తెలిసిన నుండే అన్నం కలిసి అన్న వాళ్ళ రూమ్ లోనే రెస్ట్ తీసుకున్నాం నైట్. ఇక పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం లాల్బాగ్ కి. ఈ రోజు గురించి చాలా వెయిట్ చేసిన నేను. పొద్దున్నే నిమజ్జనంలో అయితే స్టార్ట్ అయిపోయినాయి. క్రౌడ్ వస్తారు అనుకున్నా, మరి ఇంతగానం వస్తారని అసలు అనుకోలేదు. ఇక పోగానే కలర్లతోనే అయితే ఎంట్రీ ఇచ్చారు మాకు. ఇక మేము కూడా చూసుకుంటా క్రౌడ్ లకు అయితే జాయిన్ అయిపోయినాం. ఇక మేము కూడా అలలక జర్సేపు డాన్స్ ఆడుకుంటా మన లాల్బాగ్ మెయిన్ ఎంట్రెన్స్ కడిగైతే మెల్లగా పోదామని ప్లాన్ చేసినాం. కానీ ఆ క్రౌడ్ లో అసలు కాలేదు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మన లాల్బాగ్ మెయిన్ ఎంట్రెన్స్ కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా ఆడ ఫుల్ పబ్లిక్ జమ అయిపోయారని కొంచెం ముందలకైతే పోయి ఆగినాం. చాలా సేపు తర్వాత మాకు కూర్చొనికైతే జాగా దొరికింది. అక్కడ నుంచి చాలా గణేశులు అయితే పోయినాయి. ఇక కొంచెం సేపు ఆగానే ఫుల్ వర్షం అయితే పడ్డది. ఇంకా వర్షం వల్ల మనం లాల్బాగ్ గణేశుని అయితే చూడలేకపోయినాం. ఇంకా చేసేదేం లేక పొద్దున్న నిమజ్జనం బీచ్ లో చూద్దామని పోయినా. పోయేదారిలో ఇంకా కొన్ని గణేశులు నిమజ్జనం అవుతుండే, అది కూడా చూసుకొని పోయిన రూమ్ కి. పొద్దున్న లేసి బీచ్ కి అయితే పోయినాం. మేము పోయేసరికి అయితే నిమజ్జనం అయిపోయింది అనుకున్నాం. వర్షం వల్ల సముద్రంలో వాటర్ అయితే ఎక్కువైంది. దాని వల్ల గణేశులు అనేది స్టక్ అయిపోయాడు. గణేశుని చూడని అనుకున్నా, కానీ ఎండ్ ఆఫ్ ద డే గణేశుని అయితే మంచిగా దర్శనం చేసుకున్నా. ఇక కొన్ని గణేశులు ఉండే అవి కూడా చూసుకొని డైరెక్ట్ మనం గేట్ వే ఆఫ్ ఇండియాకి అయితే పోయినాం. పక్కన తాజ్ హోటల్ ని కూడా కవర్ చేసుకుని డైరెక్ట్ మనం అయితే హైదరాబాద్ కి అయితే వెళ్ళిపోయినాం. ఈ ట్రిప్ మొత్తం 1 వీక్ అయితే పడ్డది. ఇంటికి పోయినాక మా మమ్మీ రియాక్షన్ అయితే క్రేజీ ఉండే. సో ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం.